ఈటీవీ అభిరుచి ఛానల్‌కి ముందుగా వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈటీవీ, మీ టీవీ అంటూ ఎన్నెన్నో సీరియల్స్‌తో బంధాల మధ్య విలువలను తెలియచేస్తూ, ఎన్నో రకరకాల షోస్‌తో వినోదాన్ని పంచుతూ, మీ ఇంట్లో ఒక మంచి ముఖ్యమైన భాగాన్ని సొంతం చేసుకుంది మా ఈటీవీ. అలాగే మీకు మంచి ఆరోగ్యాన్ని కూడా అందించాలనే సదుద్దేశంతో మా ఈటీవీ అభిరుచిని ప్రారంభించింది. సో, మీ అభిరుచికి తగ్గట్టుగా మా అభిరుచి ఛానల్‌లో ఎన్నో రకరకాల ప్రోగ్రామ్స్‌తో ప్రతిరోజు మిమ్మల్ని కలుస్తూనే ఉన్నాం. మరి ఈరోజు ఫైనల్‌గా ఈటీవీ అభిరుచి యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటుంది. దానితో పాటు చిల్డ్రన్స్ డేని కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు ఆ స్పెషల్ ఎపిసోడ్‌ని స్టార్ట్ చేస్తూ రెసిపీ ఏంటో కూడా చూసేద్దాం. ఈరోజు యానివర్సరీ సెలబ్రేషన్స్‌తో పాటు చిల్డ్రన్స్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది మా అమ్మ చేతి వంట. పిల్లలకి నచ్చేలాగా వంట, అలాగే యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటూ ఒక స్పెషల్ గెస్ట్‌తో బోలెడన్ని కబుర్లు. ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. ఈరోజు మన యానివర్సరీ స్పెషల్ అమ్మ చేతి వంటని స్టార్ట్ చేద్దాం. పాటలతోనే కాదు, తన చిలిపి కవితలతో మనందరినీ నవ్విస్తూ పాడుతా తీయగాలో ఒకప్పటి విన్నర్, పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీలో కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్‌లో పాడే ఛాన్స్‌ని కొట్టేసిన మా లక్కీ విన్నర్ గాయత్రి ఈరోజు మన యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. హాయ్ గాయత్రి. హాయ్ మ్యామ్, బాగున్నారా? బాగున్నాను. ఎలా ఉన్నావు? బాగున్నాను మ్యామ్. సో ఎప్పుడు పాడుతా తీగ సెట్‌లోకి అలవాటు అయి తప్పితే ఇలా డిఫరెంట్ సెట్‌లో అండ్ మన ఫ్యామిలీ స్టార్ కూడా చేశాం కదా. చేసాం. సో ఇలా అప్పుడప్పుడు అంటే విన్నర్స్‌తో మేము ఎప్పుడు టచ్‌లోనే ఉంటాం కాబట్టి, ఉండాలి కాబట్టి వాళ్ళ ప్రతిభని ఈటీవీ ఒకసారి గుర్తించింది అంటే ఆల్వేస్. అండ్ గాయత్రిలో చాలా టాలెంట్స్ ఉన్నాయండి. నాట్ ఓన్లీ సింగింగ్, చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తుంది, చాలా చిలిపి కవితలన్నీ చెప్తుంది. మా రైటర్స్ ఏది ఇచ్చి ఇది చేయండి మేడం బాగుంటుంది అంటే చేస్తుంది తెలుసా. తను అంటే ఒక ఆర్టిస్ట్ లానే తను మౌల్డ్ చేసుకున్న విధానం మాకు చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో గాయత్రి, ఇంకా ఏంటి కబుర్లు? సో యానివర్సరీ ఈరోజు ఈటీవీ అభిరుచి ఛానల్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తాం. అండ్ మన చిల్డ్రన్స్ డే అంటే మన ఇద్దరు చిల్డ్రన్స్ కాబట్టి ఎవర్ గ్రీన్ చిల్డ్రన్ ఎప్పటికీ అదనమాట. సో చిల్డ్రన్స్ డే కూడా సెలబ్రేట్ చేద్దాం. దానికన్నా ముందు ఇప్పుడు నిన్ను ఒకటి అడగాలి. అడగండి. నీకు వంట వచ్చా? బాగా చేస్తాను. అబ్బో, బాగా చేస్తావు. బాగా ఉండే వంట ఏంటి? బాగా అంటే అన్ని బాగా చేస్తాను. అన్ని బాగా చేస్తాను. సూపర్. అయితే ఎవరే అమ్మ దగ్గర నేర్చుకున్నావా? అంటే అమ్మ దగ్గర కొన్ని నేర్చుకున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత జపాన్ లో ఉన్నప్పుడు అత్త దగ్గర కొన్ని, అమ్మ దగ్గర కొన్ని, అప్పుడు బాగా వచ్చింది వంట. జపాన్ వంటలు ఏమన్నా వచ్చా? అస్సలు రావు. అస్సలు బాగుంటుంది జపాన్. జపాన్ చాలా బాగుంటుంది. తిరిగేసావు మొత్తం? మొత్తం. అబ్బా సూపర్. అన్ని తిరిగేసి ఇప్పుడు వచ్చేసారు. హైదరాబాద్ లోనే కదా సెటిల్? ఇప్పుడు హైదరాబాద్ లోనే. సో నువ్వు ఈ రోజు అమ్మ చేతి వంటలో మా కోసం ఏం వంట చేస్తావు? ఇవాళ నేను బియ్యపు రవ్వ కొబ్బరి పాయసం చేయబోతున్నాను. సో ఇవాళ యానివర్సరీ కాబట్టి నేను ఈటీవీ అభిరుచి మీద కవిత రాసుకొని వచ్చాను. ఓకే, డన్. ముద్దపప్పు ఆవకాయ కలుపుకొని తింటే అద్భుతమైన రుచి. మన ఆరోగ్యానికి అండగా ఉండేది ఈటీవీ అభిరుచి. అబ్బా, ఏం చెప్తావా అని భయం వేసింది నాకు. ఈటీవీ ఇవాళ యానివర్సరీ, అసలు ఏమైస్తుందా, మాకేమైనా చురుకేస్తుందేమో, ఏమన్నా అంటుందేమో అనుకున్నా. చెప్పను రాసావా? ఎస్, మంచిగా ఉంటే బాగుంది. సరస్వతీదేవి ఒడిలో ఉంటుంది వీణ, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ సక్సెస్ వెనుక ఉండేది మా మేడం ప్రవీణ. అమ్మో ఎంత బాగుందో. ఇలా చెప్పొచ్చు కదా. అసలు మామూలుగా కాదనమాట. ఒకసారి ఇలా మీరు కొట్టి చూడండి, గాయత్రి కవితలనే మామూలుగా రావు. స్వీట్ పెట్టకుండానే ఒక మంచి స్వీట్ లాంటి కవిత ఇచ్చేసావు. తినాలి స్వీట్. తింటాను. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం నెయ్యి వేసుకోవాలి, జీడిపప్పు, కిస్మిస్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. గాయత్రి, నువ్వు బాగా వంట చేసే వంట ఇది? అబ్బా, ఇది మా ఇంట్లో ఎవరు చేసినా అంత బాగా నేను చేస్తేనే బాగుంటుంది అని చెప్పాలి. అంటే మా వారికి ఇష్టమైంది చెప్తాను నేను చేసేదాన్ని. టొమాటో పలావ్ బాగా చేస్తాను, టొమాటో కూర బాగా చేస్తాను అని అంటాను. తీసేయచ్చు. తర్వాత బియ్యపు రవ్వ కరెక్ట్గా 2 స్పూన్స్ మాత్రమే వేసుకోవాలి. బియ్యం రవ్వ చాలు. ఇది బాగా వేయించుకోవాలి. గాయత్రి, ఇంతసేపు అయింది వచ్చి ఒక పాటనే పాడాలి కదా గాయత్రి. ఏదో వంట చేసుకుంటున్నాం, కబుర్లు చెప్పుకుంటున్నాం. పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా
గిల్లి నల్లమ్మ పువ్వురిమేనా కళ్ళెర్ర చేసి మెరుపై తరిమేనా ఎల్లలన్నీ కరిగి జల్లుమంటూరికి మా కళ్ళలో కిళ్ళలో వేదిల వర్ణాల వయ్యారి జాన అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన. వావ్ సూపర్. నీ Thank పాటలు you, ఎన్ని ma'am. విన్నానో ఎన్ని విన్నా అన్ని వినబుద్ధి అవుతా ఉంటాయి అనమాట. కానీ ఎవరికి లేని స్పెషాలిటీ నీకు ఒకటి ఉంది తెలుసా? ఏంటి ma'am? పాడితే తీగ 19 సీజన్ అంతా నువ్వు అమ్మతో జర్నీ చేసావు. అవును పాడితే తీగ సిల్వర్ జూబ్లీ అత్తయ్యతో జర్నీ చేసావు. కరెక్ట్. ఎంత గ్రేట్ థింగ్ అంటే అవును. అప్పటికి ఇప్పటికి అప్పుడు అమ్మలాగా. అండ్ అవును. ఇంకొకటి నాకు మీ అత్తయ్యని చూస్తే చాలా ముచ్చటేస్తారు. ఎవ్రీ షెడ్యూల్ వచ్చి నీ పాట అవును. పాడేది అంతా ఆవిడ వింటూ ఉంటారు. అండ్ ఇప్పుడు కూడా నా ముందే ఉన్నారు ఆవిడ. అవును మా ఇద్దరు ముందు తను చూసుకుంటూ ఉంటారు. సో అమ్మలాగే ఎక్కడికి వెళ్ళినా ఆవిడ అలా అవును యాక్చువల్ గా అలాంటి ఫ్యామిలీ దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. యూఆర్ బ్లెస్సింగ్ గర్ల్ Yeah, అంటే yeah, touch yeah. wood. అందరికి దిష్టి Yeah. తగలదు మళ్ళీ. అవును. సో బాగా మంచి బ్రౌన్ కలర్ లో వేగింది. సో ఇప్పుడు ఈ కొబ్బరి కొబ్బరి పచ్చి కొబ్బరి పేస్ట్ తురుము. వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. బ్లాక్ రాకుండా ఓన్లీ ఆ. వైట్ వచ్చేలానే చేసామే. ఇప్పుడు అందులో పాలు పోసి పాలు ఇప్పుడు ఉడకాలి. గాయత్రి, సరే మీ వారికి బాగా ఇష్టమైన పాట, అది నువ్వు పాడితేనే బాగుంటుంది అని చెప్పిన పాట ఏంటి? నేను మా సంగీత్ లో ఒక పాట ఆయన కోసం డెడికేట్ చేశాను. ఆ, అది పల్లవి పాడతాను. ఆ. ఏదేమైనా సఖా విడువను నిన్నే ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నాలే తల్లి తండ్రులు నేర్పిన పద్ధతి మీనా ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నాలే కను పాపగా నిన్నే పసి పాపగా నిన్నే కాచుకుందు కై కాలం వేచి ఉండును. అబ్బా, అసలు ఇది అంతా నువ్వు అలా అంత పసిబాబులా చూసినా చూడపోయినా నువ్వు పాడిన విధానానికి చాలు. అంటే అది విన్నందుకు హాయిగా అంటేనే చెవులు తరించిపోతాయని అట్లా చాలా హ్యాపీనెస్. ఎస్, ఇది నువ్వు మార్చావా లిరిక్? అంటే ఇది మేల్ వర్షన్ ఉంది, ఫీమేల్ వర్షన్ రెండు ఉన్నాయా? ఓకే, చాలా బాగుంది. సో గాయత్రి, ఇది బాగా ఉడికిపోయింది, దగ్గరగా అయింది. అలానే కొబ్బరి బియ్యము. ఇప్పుడు పంచదార వేసుకోవాలి. ఓకే, వేసేనా బౌలు? ఇష్టం పంచదార వద్దు అనుకునే వాళ్ళు బెల్లమైనా వేసుకోవచ్చు కదా. ఇంకా అదే ఇంట్లో ఎవరి ఇష్టం వాళ్ళది. ఈ మధ్య బెల్లం కూడా బాగుంటుంది. అవును. ఇప్పుడు యాలకుల పొడి వేసుకోవాలి. ఇంకా ఇది ఇలా కొంచెం ఇదైన తర్వాత మనము పంచదార కూడా కరిగిపోయింది గాయత్రి మొత్తం. కుంకుమ పువ్వు వేసుకోవాలి. సో మంచి కలర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాం. కానీ మీతో నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్న విషయం ఏంటంటే, లైక్ యు ఆర్ వెరీ ఎనర్జెటిక్, యు ఆర్ వెరీ డైనమిక్. అసలు చాలా అంటే ఒక ఆడవిడ ఇన్ని పనులు ఓకే అలా లైక్ ఇలాగా ఇన్ని రకాలుగా చేయగలుగుతున్నారు, ఇన్ని చేయగలుగుతున్నారు. లైక్ అది చాలా ఇన్స్పిరేషన్ మ్యామ్ మీరు అందరికీ కూడా. నిజంగానే నేను ఇందాక చెప్పిన కవిత ఇట్స్ నాట్ ఏ జోక్, అది నిజంగానే సీరియస్. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ సక్సెస్ వెనుక ఉన్నది మీరు. థ్యాంక్ యూ. సో దీని మీద మనం ఇందాక వేయించుకున్న జీడిపప్పు అండ్ కిస్మిస్ వేస్తాం. నువ్వు చేసింది కాబట్టి నువ్వే ఫస్ట్. ఓకే, చాలా బాగుంది. చాలా బాగుందా? నువ్వు ఇంట్లో చేసినట్టే వచ్చిందా? ఎగ్జాక్ట్గా అలానే వచ్చింది. సూపర్ ఉంది. కొబ్బరి అండ్ ఆ రైస్ ఫ్లేవర్ చిన్న చిన్నగా కాంబినేషన్ చాలా బాగుంది. చాలా మంచి ఐడియా. అండ్ చాలా సింపుల్గా, అంటే మనం చాలా రకరకాల స్వీట్లు బయట ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు డెజర్ట్స్ టైప్లో
అన్నీ తినేస్తాం. కానీ ఇంట్లో చేసింది మాత్రం ఇలా సింప్లీ సూపర్బ్గా ఉంటే భలే ఉంటుంది కదా, అవును. హాయిగా అనిపిస్తుంది. అవును. సో అలాంటి రెసిపీ తినాలంటే ఇది డెఫినెట్గా మీరు అందరు ట్రై చేయండి. గాయత్రి పాటల్లోనే కాదు వంటల్లో కూడా నువ్వు బాగానే మార్కులు కొట్టేసేలా ఉన్నావు, కొట్టేసావు. సో థ్యాంక్ యూ మ్యామ్. సూపర్ గాయత్రి, ఈరోజు ఇలా ITV అభిరుచి స్పెషల్ యానివర్సరీ డే రోజు మా అమ్మ చేతి వంటకు వచ్చి మా అందరితో టైం స్పెండ్ చేసినందుకు అండ్ ఒక మంచి వంట చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నన్ను పిలిచినందుకు. సో అది అనమాట, ఈరోజు చూసారు కదా ఈటీవీ యానివర్సరీ స్పెషల్. అలానే చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్న కిడ్స్ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే వన్స్ అగైన్. అండ్ ఈ రెసిపీ తప్పకుండా మీరు అందరు తయారు చేయండి, చాలా రుచికరంగా చాలా సింపుల్గా ఉందన్నమాట. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో ఇలాంటి టేస్టీ రెసిపీతోనే కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.